ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ సేవ్ పోర్టల్ డిస్టిలేషన్ వరకు లాగిన్లో ఏ విధంగా అయితే సర్వీసులు చేసుకోవచ్చో అలాగే మనకి సిటిజన్స్ కూడా లాగిన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ లాగిన్లో మనం చేస్తే అప్లికేషన్ అనేది మన సచివాలయంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మనకి రిజెక్ట్ చేస్తారా లేదంటే అప్రూవ్ చేస్తారని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియదు. సపోజ్ ఇక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్లు అయితే మనం డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంది. సో ఆ డాక్యుమెంట్ అనేది ఆరోగ్యశ్రీ కార్డు అండి. సో ఆరోగ్యశ్రీ కార్డు చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, సో ఆరోగ్యశ్రీ కార్డు మనం లాగిన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో సచివాలయం లాగిన్లో కాకుండా సో సిటిజన్ ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. అలాగే ఇదివరకు మనకి నవశకంలో అయితే మన యొక్క సిటిజన్ యొక్క లాగిన్ ద్వారానే మనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా నవశకం అనేది నాట్ వర్కింగ్ అండి, అంటే మనకి పనిచేయడం లేదు సైట్ అనేది. సో అలా కాకుండా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏపీ సేవ్ పోర్టల్ ఏ విధంగా ఉందో అలాగే మన సిటిజన్స్ కూడా మనము లాగిన్ చేసుకొని అక్కడ ఉన్న కొన్ని సర్వీసులు కూడా మనం చేసుకోవచ్చు. చేసుకున్నా కూడా అక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయంలో అప్రూవ్ చేస్తారా లేకుంటే ఏమైనా పెండింగ్ పెడతారా లేదంటే రిజెక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదండి. ఖచ్చితంగా అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఆ యొక్క ప్రాసెస్ ఏంటి అని మొత్తం అయితే మనకి కొన్ని సర్వీసులు అయితే మనకి మన యొక్క సిటిజన్ లాగిన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ వీడియోస్ చాలాసార్లు ప్రీవియస్లో చేశాను. సో చాలామంది అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో మీ యొక్క మొబైల్లో మీరే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి చాలామందికి అయితే మీ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ కావడం లేదు. సో సచివాలయం వెళ్ళినా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ కాకుండా సో అప్డేట్ ఈకేవైసీ చేయని చెప్పేసి హౌస్ఫుల్ మ్యాపింగ్లో డేటా మీకు హౌస్ఫుల్ యొక్క డేటా అనేది మ్యాచ్ కావాలని చెప్పేసి వస్తుంది అంటున్నారు. అలా వచ్చిన వాళ్ళు మన గ్రామ వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీరు అప్డేట్ ఈకేవైసీని చేయించుకోండి. అప్డేట్ ఈకేవైసీ చేయించిన 24 hours తర్వాత మరొకసారి మీరు ఒకసారి అయితే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే డిస్టిలేషన్ ఉన్నారో వారిని కన్సల్ట్ అవ్వండి. సో ఇన్ కేస్ మీరు మీ యొక్క కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అలా కూడా మనం డౌన్లోడ్ కాకపోతే కన్నా వెంటనే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది అప్డేట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి, ఫోటో అనేది అప్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి. అక్కడ ఏమైనా తప్పుగా ఉంటాయి అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే సిటిజన్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఎలా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి, సిటిజన్ లాగిన్ కావాలంటే మీరు ఒక జీమెయిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే అక్కడ మీకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఏదైతే మీరు జీమెయిల్ క్రియేట్ చేసుకుంటారో ఆ జీమెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏపీ సేవ్ పోర్టల్ ఏ విధంగా ఉందో అలాగే మనకి సిటిజన్స్ కూడా లాగిన్ ఓపెన్ అవుతుందండి. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను ప్రీవియస్లో కూడా. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయడం జరిగింది. సో సచివాలయంలో రిజెక్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి స్వతహాగా మీరే చెక్ చేసుకునే విధంగా అయితే పాసిబిలిటీ ఉంది. సో అప్లికేషన్ అనేది మీరు ఫార్వర్డ్ చేయొద్దండి, సో అప్లై చేసుకోవద్దండి. సో మీకు ఈ విధంగా ఉంటుంది, సచివాలయంలో ఇలా అప్లై చేస్తారు, ఈ అప్లికేషన్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సింపుల్గా ఈ యొక్క సిటిజన్ లాగిన్ ద్వారా. సో ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఖచ్చితంగా మనకు రాష్ట్రపతి ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి ఒక అవేర్నెస్ అయితే తీసుకోవడం జరిగింది. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతూ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేస్తుంటే మనకి డేటాబేస్ అప్డేట్ లేదని చెప్పేసి హెచ్ఎస్ మ్యాపింగ్లో మీ యొక్క హౌస్ఫుల్ డేటాలో కరెక్ట్గా లేదని చెప్పేసి అంటుంది. సో అలాంటి ఉన్న వాళ్ళు వెంటనే మీరు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ మిత్రులు కానీ అలాగే సచివాలయం ఎంప్లాయీస్ కానీ మీరు కన్సల్ట్ అవి మీ యొక్క డేటా అనేది అప్డేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి సచివాలయం ద్వారా ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు కొత్తవి వస్తాయని చెప్పేసి అన్నారు. సో అవి వచ్చిన తర్వాత మరొకసారి మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. అంతలోపల ఎవరైనా మీకు ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కానీ వెంటనే సెర్చ్ చేసుకోండి. సో పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. అలాగే వీటితో మీకు సంబంధించి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో సో రాష్ట్రపతి మరొక ముఖ్యమైన విషయం అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్క సిటిజన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సో ఆరోగ్యశ్రీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా ఇస్తాను. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు ఆరోగ్యశ్రీ యాప్ అని చెప్పి టైప్ చేసినా వస్తుంది ప్లే స్టోర్లో. సో ఆరోగ్యశ్రీ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నా అంటే మీరు సంబంధిత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకున్నటువంటి డేటా అనేది మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఏది ఏంటని. సో అది ఎలా రిజిస్టర్ కావాలి, ఎలా లాగిన్ కావాలని చెప్పి చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ అలాగే ఐకార్డ్స్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో సిటిజన్ యొక్క లాగిన్లో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరెందుకు లేట్ టాపిక్ అంటే లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీ సేవ్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ కొంచెం మీరు క్లిక్ చేసినట్టు ఈ విధంగా అయితే రానుంటుంది. సో ఇక్కడ మనకి 2 లాగిన్లు అయితే వస్తాయి, ఎంప్లాయీస్ లాగిన్ అదే సిటిజన్ లాగిన్. సో ఇక్కడ మన సిటిజన్ లాగిన్ మీరు క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకొని చెప్పేసి రానుంటుంది. ఆల్రెడీ నేను అకౌంట్ అయితే క్రియేట్ చేశానండి. సో మీ యొక్క మెయిల్ ద్వారానే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు మొబైల్ ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ ద్వారానే మీరు మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్గా నాకు సంబంధించిన మెయిల్ అయితే నేను క్రియేట్ చేయడం ఉంది. సో మెయిల్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే మెయిల్ క్రియేట్ చేశామో
ఆ మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో మన యొక్క జీమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా చూపిస్తాను మీకు. సో నేను మెయిల్ ఏదైతే మెన్షన్ చేశానో ఆ మెయిల్కి అనేది ఇప్పుడు మనకి జీమెయిల్ అయితే నేను గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తున్నాను అండి. సో టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే సో జీమెయిల్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మనకి జీమెయిల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది, అంటే కోడ్ అనేది వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో సచివాలయం వాళ్ళకైతే వాళ్ళ యొక్క పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఓన్లీ వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో మన యొక్క జీమెయిల్ ఏదైతే మెయిల్ క్రియేట్ చేసుకుంటామో ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో ఆ కోడ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను అండి. సో కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ మనం మరొకసారి ఏదైతే మనము లాగిన్ అవుతున్నామో సో సిటిజన్ యొక్క లాగిన్ అనేది సో ఇక్కడ మనం ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ కోడ్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ మనం కోడ్ అనేది కాపీ చేస్తున్నాను, చేసి సైన్ ఇన్ అవుతున్నాను అండి. సైన్ ఇన్ అంటేనే మన గ్రామ సచివాలయంలో డిస్టిలేషన్ వారికి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదేవిధంగా మనకి ఏపీసీఓ పోర్టల్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. సో సిటిజన్స్ ఈ విధంగా సింపుల్గా మీ యొక్క జీమెయిల్ ద్వారానే మీరు ఈ విధంగా సిటిజన్ లాగిన్ అని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను సో సిటిజన్ పేరు అయితే రావడం ఉంది. సో ఇది ఎంప్లాయీస్ నేమ్ అయితే కదండి, సో సిటిజన్ నేమ్ అయితే రావడం ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్ అయితే చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మీకు ఏ సర్వీసులు ఉన్నాయని చెప్పేసి, సర్వీస్ ఎలా చేసుకోవాలి, సో ఏ డాక్యుమెంట్లు ఈ సర్వీసులు అడుగుతాయని చెప్పేసి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క సిటిజన్. సో ఇక్కడ ప్రజెంట్గా న్యూ రైస్ కార్డుకి అయితే సివిల్ సప్లై సంబంధించి న్యూ రైస్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ న్యూ రైస్ కార్డ్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఏ విధంగా అడుగుతాయని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, నేను న్యూ రైస్ కార్డ్ మీద క్లిక్ చేసిన బేసిక్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకి యూ ట్రాన్సాక్షన్ ఏమైనా చేశామా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము హెల్త్ కార్డు సంబంధించి సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ అనేది ఒకసారి మీరు సర్వీసెస్ అనేది రెవెన్యూ సంబంధించి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ సివిల్ ఫుల్ సంబంధించి కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం ఉంది. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ అనే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే న్యూ ఆరోగ్యశ్రీ కార్డుకి ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఏ విధంగా వస్తాయి ఎలా అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవచ్చు అండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవద్దండి. సో సచివాలయంలో మీకు రిజెక్ట్ చేస్తారా ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో ఇప్పుడు మనకి చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ కావాలని చెప్పేసి. సో ఇప్పుడు ఒక పర్సన్ నాకు సంబంధించి కామెంట్ చేయడం జరిగింది. సో ఆ పర్సన్ యొక్క నేను యూహెచ్ఐడి నేమ్ అంటే వారి యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో సిటిజన్ లాగిన్ అండి ఇది. సో ఎంటర్ చేసి ఇప్పుడు మనకు కార్డు జనరేట్ అని చెప్పేసి ఉంది కదా. సో కార్డు అయితే నేను జనరేట్ చేస్తాను, అంటే కార్డు అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఆ పర్సన్కి అయితే ఒక మెసేజ్ అలర్ట్ అయితే రావడం ఉంది. సో ఎందుకు ఇలా వచ్చిందంటే వారి యొక్క డేటా అనేది హౌస్ హోల్డ్ డేటాలో కరెక్ట్గా లేదు, అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ నెంబరు వారి యొక్క డేటాలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటాలో ఉన్న పేర్లు అనేది మ్యాచ్ కాలని చెప్పేసి రావడం ఉంది. వెంటనే మీ గ్రామ వార్డు వాలంటీర్ దగ్గర మీరు జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ యాప్లో హెచ్ఎస్ మ్యాపింగ్ అనేది మీరు అప్డేట్ ఈకేవై చేయండి అని చెప్పేసి రావడం ఉంది. అంటే అప్డేట్ ఈకేవైస్ అంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని అప్డేట్ ఈకేవై చేస్తే ఫర్దర్గా 24 అవర్స్ తర్వాత మనకి యాక్టివేట్ అవడం జరుగుతుంది. అప్పుడు మీకు కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అలా కూడా కానప్పుడు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి కన్సల్ట్ అయితే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేసేటప్పుడు మీ యొక్క ఫ్యామిలీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మెసేజ్ వచ్చిన వాళ్ళు వెంటనే ఈ విధంగా అయితే ప్రాసెస్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అలాగే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను ఒక లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కార్డు అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. సో బాగా గమనించండి. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన వెంటనే ఈ పర్సన్ సంబంధించి డీటెయిల్స్ అనేది డేటాబేస్లో కానీ అలాగే హౌస్ హోల్డ్ డేటాలో కానీ అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో కానీ డేటా కరెక్ట్గా ఉండడం వల్ల ఈ విధంగా మనకి సింపుల్గా పీడిఎఫ్ అనేది మన యొక్క సిటిజన్ లాగిన్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.